ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మన ఊహకు అందని అది ఎంతో గొప్పది. ఎప్పటికీ ఎన్నటికీ తరిగిపోనిది మన దేవుని ప్రేమ. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సముద్ర తీరాన వెళ్ళినప్పుడు తన చేతి మీద ఉన్న వాచిని తీసివేసి వెళ్ళేవాడు. తనతో పాటు తన ముద్దుల మనవరాలను తీసుకుని వెళ్ళి సముద్రము చూపిస్తూ ఉండేవాడు. అనగా సముద్ర తీరానికి తాను వెళ్తున్నప్పుడు తన మనవరాలను వెంటబెట్టుకుని వెళుతున్నప్పుడు ఆ సమయంలో తన చేతికి ఉన్న ఆ వాచ్ని తీసివేసి వెళ్ళేవాడు. తన మనవరాలు తాతయ్యతో ఇలా అడిగింది, తాతయ్య, సముద్ర తీరానికి మనం ఎప్పుడు వెళ్ళినా వాచ్ని తీసివేసి వస్తున్నావు, ఎందుకు తాతయ్య అని అడిగింది. అప్పుడు తాతయ్య నవ్వుతో ఒక నవ్వు నవ్వి, ఎందుకంటే నేను నీతో గడిపే సమయము అది ఎంతో ప్రాముఖ్యమైనది. నేను నీతో గడిపే సమయము ఎంత అయింది అనేది నాకు తెలియకుండా నీతో ఎక్కువగా సమయం గడపాలనేది నా యొక్క ఉద్దేశం. అనగా నీతో గడిపే సమయము నాకు తెలియకుండా ఉండటానికి నేను ఈ వాచ్ని తీసివేసి వస్తున్నాను తల్లి అన్నాడు. గమనించరా ప్రియులరా? అలాగే దేవుడు పరలోకము నుండి ఈ లోకానికి నీ కోసం వచ్చాడు, నీ యొద్దకు వచ్చాడు. ఎందుకో తెలుసా? నీతో సావాసం చేయడానికి, నీతో ఉండటానికి దేవుడు ఈ భూమి మీదికి వచ్చాడు. అందుకోసమే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. కీర్తన 145 కీర్తన 16, 17, 18 వచనాలు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు, తన క్రియలన్నిట్లో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు పరలోకం నుండి యేసు అనే నామంలో ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీతో సమయం గడపాలని, నీకు సమీపంగా ఉండాలని పరలోకం నుండి మన ప్రియ ప్రభువు వచ్చాడు. నీకు సమీపంలో ఉన్న దేవుడు కావాలి. ఆయన మంచి దేవుడు, నీకు మంచి ఆలోచన ఇచ్చే దేవుడు, నీ మీద శ్రద్ధ చూపించే దేవుడు, అనుక్షణము కూడా నిన్ను నన్ను కాపాడే దేవుడు. మనం పీల్చుకునే గాలిని, తీసుకునే ఆహారాన్ని మనకు నిత్యం కూడా అనుగ్రహిస్తున్న దేవుడు, సదాకాలము మనకు తోడుగా ఉన్న దేవుడు అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన మనకు కావాలి. నీతో ఉండే దేవుడు నీకు మంచి స్నేహితుడు. ఆయన నీకు సమీపంలో ఉండటానికి వచ్చాడు. ఆయన సమీపంలో నువ్వు ఉన్నావా? చూసారా? తాతయ్య మనవరాలతో గడిపే సమయము అది ఎంత అనేది తెలియకుండా ఉండటానికి తన వాచిని తీసివేసి వచ్చాడు. అలాగే పరలోకం నుండి తన మహిమ వస్త్రాలను తీసివేసి మన సృష్టికర్తనంటి ప్రియ ప్రభు మనతో సదాకాలం ఉండటానికి వచ్చాడు. ఆయన ఉన్న దేవుడు, సమీపంలో ఉన్న దేవుడు, నీ అవసరతలన్నీ తీర్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, ఆలోచన ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, నడిపించే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడు. ఇంత మంచి దేవుణ్ణి నీ స్నేహితునిగా, సమీప దేవుడుగా చేసుకుంటావో దూరం చేసుకుంటావో నీ ఇష్టం. ఈరోజైనా నీకు సమయము ప్రభు ఇస్తూ ఉన్నాడు. నీతో గడపాలని ప్రభు అనుకుంటున్నాడు. ప్రభువా, దేవుడా, నువ్వు నాతో ఉండటానికి వచ్చావు, నేను నీతో ఉంటాను, నీతో అన్ని విషయాలు చెప్పుకుంటానని ఆయనతో మనం చెప్పుకోగలిగితే మనకెంతో ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది.
నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ నీ జీవితం బరువైపోతూ ఉంది. నీ భారాన్ని, నీ దుఃఖాన్ని, నీ అనారోగ్యాన్ని, నీ శ్రమలను, నీ కష్టాలను ప్రియ ప్రభుతో ఎందుకు పంచుకో? ఇదే అనుకూలమటి సమయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడంటి మా ప్రభువా, మాతో నాయన ఉండటానికి మీరు వచ్చిన దేవుడు, మా యొద్దకు వచ్చిన దేవుడు ప్రభువా, సమీపంలో నిత్యము ఉండే దేవుడు నాయన. ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని ఆనాడు శిష్యులను ఆదరించి ధైర్యపరిచిన దేవుడవు నాయన. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రం ప్రభువా. నాయన ప్రభు, సమీపంలో ఉన్నప్పుడే అన్నీ మేము షేర్ చేసుకోగలం, పంచుకోగలము. తద్వారా ఎంతో ప్రశాంతతను పొందుకోగలం నాయన. మీతో పంచుకోవడానికి తీర్మానం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. పేరు పేరున ఆశీర్వదించుమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.